మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కు అనుసంధానంగా ఉన్న మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఈరోజు రాష్ట్రంలోనే మొదటి 3 స్థానాల్లో ఉంది డెలివరీస్ విషయంలో. మొత్తం 220 బెడ్స్ తోటి అన్ని రకాల ఎక్విప్మెంట్ తోటి మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లోని మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ ఈరోజు మొత్తం ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా పక్కన రంగారెడ్డి జిల్లా, ఇటు నల్గొండ జిల్లా, కర్ణాటక ప్రాంతానికి చెందిన మదర్స్ కూడా ఇక్కడికి వచ్చి డెలివరీస్ చేయించుకుంటా ఉన్నారు. దాదాపుగా ప్రతి నెల 700 డెలివరీస్ ఈ కేంద్రం నుంచి జరుగుతాయి. సంవత్సరానికి దాదాపుగా 9,000 మందికి ఇక్కడ డెలివరీ జరుగుతుంది. అలాగే ప్రీనాటల్, పోస్ట్ నాటల్ సర్వీసెస్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయించినాం. ఇప్పుడు లేబర్ రూమ్కి సంబంధించిన ఎక్విప్మెంటు, ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఎక్విప్మెంటు దాదాపు 15 లక్షల రూపాయలతోటి పోయినసారి నేను విజిట్కి వచ్చినప్పుడు డాక్టర్స్ వీటన్నిటి షార్టేజ్ ఉందని చెప్తే ఇమ్మీడియట్గా మనం అరేంజ్ చేయించి వాటిని ఈరోజు వాళ్ళకు డెలివరీ చేయడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తీసుకుంటా ఉన్నారు. మనం మెడికల్ కాలేజీకి సంబంధించిన అనేక అంశాలు, అలాగే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రొఫెసర్స్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పుడే దాదాపుగా ఎక్విప్మెంట్ పర్చేసింగ్ కోసం ఈ జనరల్ హాస్పిటల్కు హెచ్డిఎస్కు దాదాపు 5,76,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం, ఆ డబ్బు కూడా అకౌంట్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ను కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా ఇంకా అన్ని రకాల సర్వీసెస్ని ఉచితంగా ఇచ్చే విధంగా పేషెంట్స్కు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చి మంచి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కలగజేసడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా నేను కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైంది వైద్యము, విద్య ఈ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. ప్రతి వారం రోజులకు ఒకసారి ఖచ్చితంగా నేను హాస్పిటల్ విజిట్ చేస్తా. అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్లకు ఎన్ఎం హెల్త్ కిట్ పేరు మీద మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన తల్లులకు, బిడ్డలకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటిదాకా ఒక 1,200 మందికి హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వారు కూడా మీకు ఈ సదుపాయాన్ని అందజేస్తాం. కాబట్టి ఈ హాస్పిటల్లో నీట్నెస్ విషయంలో, హాస్పిటల్ నీట్ గా ఉంచే విషయంలో మీరందరూ కూడా హాస్పిటల్ సిబ్బందికి సహకారం అందించాలి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.